కామన్ మ్యాన్ కే కాదు కాకీలకు కూడా టోపీ పెడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇన్స్పెక్టర్లు, అది కూడా సైబర్ నేరాల్ని ఛేదించే మొనగాళ్లకే చుక్కలు చూపిస్తోంది సైబర్ గ్యాంగ్. ఓ సిఐకి తిరుపతి బాలాజీ పేరుతో తిరుక్షవరం చేశారు. లక్షల రూపాయల క్షవరం అయ్యాక ఆయనకి వివరం తెలిసింది. మరో సిఐ గారికి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ టోపీ పెట్టారు. అయిపోయాను అని చెప్పి నైస్ గా 40 లక్షల రూపాయలు లాగేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు పోయా మోసం అంటూ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. साइबर क्राइम पुलिस ऑफिसर इन्वेस्टिगेशन इंक्वायरी के लिए आपको कॉल की है. సైబర్ మోసాల కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకే ఝలకిచ్చారు సైబర్ నేరస్తులు. ఒక డిటెక్టివ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి 1,62,000 రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాడి మాటలు నిజమే అని నమ్మిన మరొక సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కుటుంబం కూడా భారీగా మోసపోయింది. నవంబర్ 16వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి సిఐకి ఫోన్ చేశాడు. తనను రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిగా పరిచయం చేసుకుని తాను టీటీడీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ కు చెప్పాడు. అతని కుమారుడు లోకేష్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారని, ఆ ఖాతాను తిరిగి యాక్టివ్ చేయాలని, దానికి మీరు సాయం చేయాలని ఇన్స్పెక్టర్ను కోరాడు. లోకేష్ వచ్చి వివరాలు వెల్లడిస్తే పరిశీలిస్తామని ఇన్స్పెక్టర్ తెలియజేశాడు. ఆ తర్వాత తాను టీటీడీలోనే పనిచేస్తున్నట్టు చెప్తూనే ఏదైనా అవసరం ఉంటే తనకు తెలియజేయాల్సిందిగా సూచించాడు సైబర్ కేటుగాడు. ఇది నమ్మిన సదరు ఇన్స్పెక్టర్ భార్య తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్దామని అడిగింది. దీంతో సైబర్ నేరస్తుని కాంటాక్ట్ అయిన సదరు ఇన్స్పెక్టర్ ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అడిగాడు. దీంతో ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పాడు సైబర్ నేరగాడు. దీంతో డిసెంబర్ 21న వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇన్స్పెక్టర్ దంపతులు. కార్యక్రమంలో భాగంగా అన్ని వసతులు తన కుమారుడు లోకేష్ చూసుకుంటాడని చెప్పి అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు కేటుగాడు. దీంతో విఐపి దర్శనం, ప్రోటోకాల్ దర్శనం, ఆదిత్య బిర్లా గెస్ట్ హౌస్ లో వసతి ఉంటుందని చెప్పి సైబర్ నేరస్తులు మొదట ఇన్స్పెక్టర్ నుంచి 1,62,000 రూపాయలను తమ ఖాతాలో వేయించుకున్నారు. ఆ తర్వాత టికెట్లు అడగగా ఎంతకు రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు సదరు ఇన్స్పెక్టర్. ఇక మరో కేసులో వాట్సాప్ కి వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో 39 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నాడు ఒక సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయని నమ్మించి ఇన్స్పెక్టర్ ను బురిడి కొట్టించారు మాయగాళ్లు. బాధితుడిగా మారిన సిఐకి గత నెల 24న వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వివరించాడు. అతని మాటలను పోలీసు అధికారి నమ్మేశారు. దీంతో సిఐడి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేవా ఏ టీమ్ 13 పేరుతో ఆ గ్రూప్ లో ఇన్స్పెక్టర్ ని జాయిన్ చేయించాడు. అందులో అప్పటికే 98 మంది సభ్యులున్నారు. తొలుత గ్రూప్ ను పరిశీలించిన ఇన్స్పెక్టర్ చాటింగ్ లో అందరూ లాభాలు పొందామో అని చెప్పడంతో దాన్ని గుడ్డిగా నమ్మేశాడు. మొదటగా 50,000 రూపాయలను పెట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ తో ప్రత్యేక పేజీని తీసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా 39 లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఆ తర్వాత డబ్బును విత్డ్రా చేసుకోవాలని చూస్తే ఆప్షన్ కనిపించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ 2 కేసుల మీద రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాన్యులే కాకుండా సైబర్ క్రైమ్ కేసులను ఛేదించే పోలీస్ ఇన్స్పెక్టర్లకు కూడా సైబర్ మోసగాళ్లు టోపీ పెట్టడం కలకలం రేపింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరస్తులు సాధారణ వ్యక్తుల నుంచి ప్రతి ఒక్కరిని మోసాల బారిన పడేలా చేస్తున్నారు. ట్రేడింగ్ తో పాటు దైవ దర్శనాల పేరుతో, ఉచిత ఆఫర్ల పేరుతో, జాబ్ పేరుతో అమాయకులను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. దీంతో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్కొచ్చిన ఏ లింకును క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా అత్యాశకు పోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కామన్ పర్సన్స్ నుంచి కాకీల వరకు సైబర్ నేరగాళ్లు ప్రతి ఒక్కరిని మోసాలకు గురి చేస్తూనే ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలోనే ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా మోసాల బారిన పడేలాగా చేశారు. ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి దాదాపు 39 లక్షలు వసూలు చేసినటువంటి సైబర్ నేరస్తులు మరొక ఇన్స్పెక్టర్ నుంచి దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ అనేది ఒకవైపు పోలీసులకే కాదు, అంతేకాకుండా కామన్ పర్సన్స్కే కాదు, ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ గా చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఈ 2 కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కూడా సైబర్ నేరస్తులు అటు కామన్ పర్సన్ నుంచి కాకీల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టకుండా సైబర్ మోసాలకు గురి చేస్తూ ఉన్నారు. విడుదల రాజుతో కలిసి జ్యోతి, TV9 హైదరాబాద్. साइबर क्राइम पुलिस ऑफिसर इन्वेस्टिगेशन इंक्वायरी के लिए आपको कॉल की है.